తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ అయిపోతుంది. ఆ వీడియోలో కనిపిస్తుంది టాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి శ్రీలీల, మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అయినటువంటి అమృత ఫడ్నవీస్. కొన్ని సెకండ్ల వీడియో, ఒక చిన్న చేతి సైగ, కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ముంబైలో భారీ స్థాయిలో యోగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో అయినటువంటి షాద్ కపూర్, అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లో శ్రీలీల, మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్, ఇక పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. యోగా ఆసనాలు, ప్రశంసలు, ఫోటో స్పెషల్స్ అన్నీ పూర్తయిపోయాయి. కానీ అసలు కథ అప్పుడే చివరిలో మొదలైంది. ఫోటోలకు పోజ్ ఇస్తున్నటువంటి సమయంలో అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె శ్రీలీల ముగ్గురు కలిసి వీడియోలు ముందుకి నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత ఫోటోగ్రాఫర్లు కేవలం అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె ఫోటోలు మాత్రమే కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు అమృత చేతితో సైగ చేస్తూ శ్రీలీలను పక్కకు జరగమన్నట్లు వీడియోలో కనిపించింది. వెంటనే శ్రీలీల ఒక చిరునవ్వుతో పక్కకు వెళ్ళిపోయింది. అంతే అక్కడ ఉన్నటువంటి వీడియో. కానీ సోషల్ మీడియాలో అక్కడి నుంచే రచ్చ స్టార్ట్ అయిపోయింది. అది చెప్పే విధానమా? ఒక స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న ఆవిడతోటి మాట్లాడే విధానం ఇదేనా? మర్యాదగా అడగక్కర్లేదా అంటూ కామెంట్స్లు మొదలైపోయాయి. కొందరేమో ఇంకా ఘాటుగా స్పందించారు. శ్రీలీల అక్కడ గెస్ట్, ఆమెను అలా పిలవడం అనేది చాలా అవమానకరంగా ఉంది అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు అయితే శ్రీలీల రియాక్షన్ కూడా విశ్లేషణగా మొదలు పెట్టారు. శ్రీలీల ముఖంలో షాక్ కనిపించింది. ఏం చేయాలో అర్థం కాక పక్కకు వెళ్ళిపోయింది అని పోస్టులు పెట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి మరో విషయం ఏంటంటే, చాలా మంది ఒక్కసారిగా ఒక పాత ఘటనను గుర్తు చేసుకున్నారు. ప్రపంచ ఫుట్బాల్ దిగ్బంధన లియోనెల్ మెస్సీ అక్కడ కనిపించినటువంటి అభిమానులు పిచ్చెక్కిపోతూ ఉంటారు. అలాంటి మెస్సీతో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అమృత ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె మెస్సీతో ఫోటో దిగేందుకు, సెల్ఫీ తీసుకునేందుకు చాలా ఆసక్తి చూపించినటువంటి వీడియోలు ఆ మధ్య కాలంలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోల తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగే జరిగింది. చాలా ఓవర్ యాక్షన్, మెస్సీని అసలు వదలడం లేదు అంటూ కెమెరా మొత్తం తన వైపే తిప్పుకోవాలని చూస్తోంది అంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా అమృత ఫడ్నవీస్ పేరు ట్రోలింగ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు శ్రీలీల వీడియోలో ఆమెను కనిపించినట్టు విధానం, నెటిజన్లు మళ్ళీ ఆ మెస్సీ వీడియోలను బయటకు తీసుకుని వచ్చారు. అప్పుడు మెస్సీ, ఇప్పుడు శ్రీలీల, ప్రతి ఈవెంట్ లో ఇదే స్టైల్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు రేగుతున్నాయి. ఇదొక మెస్సీ ఘటన మాత్రమే కాదు, గతంలో కూడా అమృత ఫడ్నవీస్ పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు. 2018లో ఒక క్రూజ్ షిప్ లో సెల్ఫీ తీసుకునేందుకు ప్రమాదకరంగా నిలబడినటువంటి వీడియో వైరల్ అయింది. అప్పుడు తీవ్ర విమర్శలు రావడంతో ఆమె క్షమాపణ కూడా చెప్పారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ ఫాదర్ ఆఫ్ కంట్రీ అని సంబోధించినటువంటి మరో వివాదంలో కూడా చిక్కుకున్నారు. 2025లో చూసుకుంటే బీచ్ క్లీన్ చేసేటువంటి ఈవెంట్ లో వేసుకున్న డ్రెస్ పై కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలే జరిగాయి. అంటే అమృత ఫడ్నవీస్ పేరు కొత్తగా వివాదంలో రావట్లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమె గురించి ఒక అభిప్రాయమే ఏర్పడిపోయింది. అందుకే ఇప్పుడు శ్రీలీల వీడియో మరింత వైరల్ అయిపోయింది. ఇక శ్రీలీల గురించి చెప్పుకోవాలి అంటే, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అత్యంత క్రేజ్ ఉన్నటువంటి హీరోయిన్ లో ఒకరుగా చెప్పుకోవచ్చు. పెళ్లి సందడి, ధమాకా, భగవత్ కేసరి, గుంటూరు కారం, పుష్ప 2 సాంగ్ లో ఇలా వరుస ప్రాజెక్టులలో చాలా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి శ్రీలీల స్టార్ హీరోయిన్ లో నిలిచింది. ఇలాంటి హీరోయిన్ ను పక్కకు జరుగున్నట్లు కనిపించినటువంటి వీడియో రావడంతో అభిమానులు మరింతగా రియాక్ట్ అయ్యారు. అయితే మరోవైపు కొందరు అమృత ఫడ్నవీస్ మద్దతు కూడా ఇస్తున్నారు. వారి వాదన ఏమిటంటే, ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకంగా అమృత అలాగే తన కుమార్తెలు ఫోటోలు తీసుకోవాలని అడిగారు. అందుకే ఆమె శ్రీలీలను పక్కు జరగమని సూచించినట్లు చూపిస్తుంది. అందులో తప్పేముంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే తీర్పు వచ్చేసింది. కొన్ని సెకండ్ల వీడియో, లక్షల వ్యూస్, వేల కామెంట్స్, మరియు మరోసారి వివాదంలో అమృత పాండే. మరి మీ అభిప్రాయం ఏంటి? అమృత ఫడ్నే గురించి మీరేమనుకుంటున్నారు? లేకపోతే సోషల్ మీడియాలో మరో ఒక చిన్న విషయాన్ని పెద్ద కాంట్రవర్సీగా మార్చిందా? కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీ అభిప్రాయాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.